ब्रेक के बाद दोबारा आपका इस्तकबाल है। आइए अब नजर डालेंगे मजीद खबरों पर। मरकज में नरेंद्र मोदी की ज़ेर क़यादत बीजेपी हुकूमत की जानिब से पेट्रोल और डीजल की कीमतों में मुसलसल इजाफे के खिलाफ सीपीआई की जानिब से हैदराबाद में धरना मुनज़्ज़म किया गया। इस एहतजाज से खिताब करते हुए जिला सेक्रेटरी ई.टी. नरसिम्हा ने कहा कि मोदी हुकूमत अवाम को लूटने के इक़दाम कर रही है। उन्होंने सख्त बरहमी का इजहार करते हुए आम आदमी का जीना दो भर कर चुकी है, इसके खिलाफ अवाम को मुत्तहिद होने की जरूरत है। साथ ही उन्होंने मरकज से इस बात का मुतालबा किया कि वो पेट्रोलियम अशिया की कीमतों में इजाफे से दस्तबरदारी इख्तियार करे। ఈ కోవిడ్ పీరియడ్ లో కూడా దాదాపు 15 మాసాల నుండి పేద మధ్య తరగతి వాడు బతకలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఏం చేస్తున్నారు? పెట్రోల్ డీజిల్ రేట్లు గ్యాస్ రేట్లు విపరీతంగా పెంచి ఏమన్నా ఆదాయం లేదా అంటే జనాలకి తినలేనటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో ఏర్పడ్డది। కొన్ని కోట్లాది మందికి సరైనటువంటి ఫుడ్ లేదు, ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతుంటే వీళ్ళు విపరీతమైనటువంటి పెట్రోల్ డీజిల్ పెంచడం ద్వారా కేవలం ఒకే సంవత్సరంలో 3,60,000 కోట్ల రూపాయలు పేదల నుండి పెట్రోల్ డీజిల్ పన్నుల ద్వారా వసూలు చేయడం అనేటటువంటి జరిగింది। ఇది నిజంగా సిగ్గుచేటైనటువంటి విషయం। కాబట్టి మేము మొత్తం ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా జాతీయ పార్టీలు 16 తారీఖు నుండి 30 తారీఖు వరకు ఈ పెట్రోల్ డీజిల్ రేట్ తగ్గించాలని మేము పిలిపివ్వడం జరిగింది। అందులో భాగంగానే రేపు వచ్చే 30 తారీఖున చలో రాజ్భవన్ ప్రోగ్రాం పెట్టాం। దీనంతా కూడా ప్రజలంతా మద్దతు